पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం నవమ సమల్లాసం 221వ పుటలో చూడండి. యజ్మాన ఋషయో దేవా వేదా జ్యోతింషి వత్సరాః పితరశ్చైవ సాధ్యాశ్చ ద్వితీయో సాత్వికీ గతి. మధ్యమ సత్వగుణము కలిగినటువంటి యజ్ఞము చేసేటువంటి వారు వేదార్థ విధులు, వేద మంత్రములకు అర్థం తెలిసినటువంటి వారు, విద్వాంసులు, వేదములలో నుంచి విద్యుత్ వంటి వాటిని అనుసంధానం చేసేటువంటి వారు, ఆవిష్కరించేటువంటి వారు, కాల విద్యను తెలిసినటువంటి వారు, రక్షకులు, జ్ఞానులు అవుతారు. సాధ్యులు, కార్యసిద్ధిగా యత్నించు అధ్యాపకుల జన్మము పొందుతారు. మధ్యమ సత్వగుణ సంపన్నులైనటువంటి వారు. బ్రహ్మ విశ్వసృజో ధర్మి మహాన్ అవ్యక్తమేవ చ ఉత్తమాం సాత్వికీమేతాం గతిమాహుర్మనీషిణ. ఉత్తమ సత్వగుణం సంపన్నులైనటువంటి వారు, ఉత్తమ కర్మలను అనర్చువారు, బ్రహ్మలు అంటే చతుర్వేద విధులు, 4 వేదాలను తెలిసినటువంటి వారు, విశ్వస్రష్టలు అంటే బ్రహ్మాండాన్ని రచించేటువంటి విశ్వకర్మలు, కులవృత్తుల కలిగినటువంటి వారు, మరియు ఈ యొక్క విశ్వ సృష్టి బ్రహ్మాండ రహస్యాన్ని తెలుసుకొని విమానం వంటి వాటిని ఆవిష్కరించేటువంటి వారు, ధార్మికులుగాను సర్వోత్తమ బుద్ధి యుక్తులుగాను జన్మించి అవ్యక్త జన్మమును, ప్రకృతి కార్యమును తెలుసుకొని ప్రకృతిని వశపరుచుకొందురు. సర్వోత్తమ బుద్ధిని పొంది సర్వోత్తమ బుద్ధియుక్తంగా జన్మించి అవ్యక్త జన్మ శుద్ధ ఆత్మతత్వము, ప్రకృతి కార్యమును తెలుసుకొని ప్రకృతిని వశపరచుకొందురు అంటే ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది నిమిత్త మాత్రము, ప్రకృతి జడము, ప్రకృతి సాధనము, ప్రకృతి జన్మలకు ఆధారము అనేటువంటి రహస్యాన్ని తెలుసుకుంటుంటారు. ఇంద్రియాణం ప్రసంగేన ధర్మస్య ఆసేవనేన చ పాపాన్ సంయాతి సంసార అనవిద్వాంసో నరాధమాః. ఇంద్రియములకు లోబడి విషయాసక్తులై
ధర్మము వదిలి అధర్మము ఆచరించు అవిద్వాంసులు, నీచ జన్ములు దుఃఖరూపహీన జన్మములను పొందుదురు. ఇంద్రియాలకు లోబడి విషయాసక్తులైనటువంటి వారు ధర్మాన్ని వదిలేసి అధర్మంను ఆచరించేటువంటి అవిద్వాంసులు, నీచ జన్మములు దుఃఖరూపహీన జన్మములను పొందుదురు. ఎవరైతే ఇంద్రియాలను జయిస్తుంటారో వారు విశ్వస్రష్టలు, సృష్టి విద్యను, విమానమును అటువంటి పొందుదురు అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకు అంటే సత్వగుణ ప్రధానంలో ఉన్నటువంటి వారికి ఇంద్రియాలు వారి అధీనంలో ఉన్నాయా అనేటువంటిది, విమానాన్ని కనుగొనేటువంటి వారు, విమానాన్ని నడిపేటువంటి వారు, మరియు పడవను నడిపేటువంటి వారు, రాకెట్లను నడిపేటువంటి వారు, గ్రహాంతర డ్రోన్ ఈ రాకెట్లను గ్రహాంతరాలకు వెళ్ళేటువంటి వాటిని అన్నిటిని నడిపేటువంటి వారు, వారికి ఇంద్రియాలు అదుపులో ఉన్నాయా అనేటువంటిది ప్రశ్న. సత్వ ప్రధానులు వేరు, ఇంద్రియాలు అదుపులో ఉండడము వేరు. ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి సత్వ ప్రధానంగా ఉన్నటువంటి వారు అంటే ఈ విమానం నడిపినంత మాత్రాన వాళ్ళు ధార్మికులని, మరియు ఈ యొక్క విమానాలలో పనిచేసేటువంటి వారు, విమానాన్ని కనుగొనేటువంటి వారు, రాకెట్లను కనుగొనేటువంటి వారు, పనిచేసేవారు, వారికి ఇంద్రియాలు అదుపులో ఉన్నాయా అని అంటే అది ఆలోచింపజేయదగినటువంటిది. ఎవరికైతే ఇంద్రియాలు అదుపులో ఉన్నాయో వారు సత్వ ప్రధానులు అవుతుంటారు. కానీ ఈ దృష్టాంతం ఇక్కడ ఏదైతే ఇవ్వబడుతుందో ఇది ఆలోచింపజేస్తుంటుంటది. మనం విమానం ఎక్కి చూసాము, పడవను ఎక్కి చూసాము, మరియు రాకెట్లను కూడా ఎక్కి చూసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ధార్మికులే కావాల్సినటువంటి అవకాశం ఏమీ లేదు. నాస్తికులను కావచ్చు, ఇతర మత సంప్రదాయాల వారు కావచ్చును, ఎవరైనాను కావచ్చును. మరి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇంద్రియాణం ప్రసంగేన, ఇంద్రియాలు ఎవరికైతే అదుపులో లేవు అటువంటి వారు విమానం నడిపేవారు కావచ్చు, పడవ నడిపేవారు కావచ్చు, రాకెట్లు నడిపేవారు కావచ్చు, అందులో తాగుబోతులు, మాంసాహారులు, జూదము ఆడేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని ఈ సత్వ ప్రధానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మాకు ఓం ప్రకాష్ కు చదువుకునేటప్పుడు ఆచార్య గారు ఏం చెప్పేవారు అంటే, మన దేశం 800 సంవత్సరాలు పరాధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంగ్లాండ్, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఏం చేసేవారంటే మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన వేద శాస్త్రాలన్నింటినీ తర్జుమా చేస్తున్నప్పుడు వాళ్ళు వారం రోజుల తరబడి నిరంతరంగా వేదముల మీద అనుసంధానం చేస్తూ ఏకేశ్వర నిరాకార ఈ పరమేశ్వరుని యొక్క విషయం మీద చర్చ చేస్తూ మళ్ళీ వారం కాగానే మళ్ళీ చర్చికి పోయి ఆ జీసస్ క్రైస్ట్ను వాళ్ళు ప్రేయర్ చేసి వచ్చేవారు. అంటే వారాంతముగా వారు నిరంతరంగా 24 గంటలు అందులో మునిగి తేలేటువంటిది వేద విద్యలో పరిశోధనలు చేస్తూ ఉంటున్నప్పుడేమో నిరాకారం. ఇక వారం అవ్వగానే ఆ చర్చికి పోయి అక్కడ ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళ నిజమైనటువంటి దేవుడు జీసస్ క్రైస్ట్ను వాళ్ళు ప్రేయర్ చేసేటువంటి వాళ్ళు. ఇది ఒక విచిత్రంగా అనిపించేది అన్నట్టుగా. కానీ వాళ్ళ వృత్తి ధర్మమేమో వేదముల మీద పని చేయాలి, పరిశోధన చేయాలి అనేటువంటిది ఒకటి. ఇంకోటి వారి ఇష్టదైవం ఇంకొకటి. ఈ రకంగా 2 రకాలుగా ఉండేటువంటి. మాచాజీ గారు, ఇక్కడ వారికి అజ్ఞానం అని అనుకోవచ్చు ఆచార్య, ఆ విధంగా వారు ప్రవర్తించారు అంటే అజ్ఞానం అనడానికి ఏమున్నది ఇక్కడ?
వాళ్ళు ఆ మన దేశం వారికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేదాలలో కల్పితాలు చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఆ ఈ యొక్క అరబ్ దేశం వాళ్ళు వచ్చి సైనికుల గురించి మన దేశ సాహిత్యాన్ని అంతా సైనికులు స్నానం చేస్తున్నప్పుడు ఆ పొయ్యిలలో పెట్టి వేడి నీళ్ళతో చేసుకుని స్నానం చేశారన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళతోటి మన భారతీయ భాషల్లో చరిత్ర పుటల్లో రాయించింది ఏంటంటే వేదికి జ్యోతి అంటే జల్తీ రహే, ఆ పొయ్యిలో పెట్టేది వేదాలు కాలిపోతూనే ఉండాలి, వాటిని ఆపకూడదు అనేది రాశారన్నట్టుగా. ఈనాటి వీళ్ళని మూర్ఖులనాలో ఏమనాలో తెలియదు కానీ యజ్ఞం కాగా అని వీళ్ళు అంటారు వేదికి జ్యోతి అని అంటారు. వాళ్ళకి వేదం అంటే ఏంటిదో తెలియదు, జీతం అంటే ఏదో తెలియదు. ఇంత అజ్ఞానంలో ఉన్నారు. ఓం ప్రకాష్ ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడ వేద పుస్తకాలను తెమ్మని, వేద పుస్తకం లేకపోతే సత్యార్థ ప్రకాశం కానీ నిత్యకరం విధి కానీ ఏ పుస్తకం ఉంటే ఆ పుస్తకం తెప్పించి దానికి నిప్పు పెట్టించి నిప్పు పెట్టిస్తే వాళ్ళు ఆర్పుతున్నారు. ఎందుకు ఆర్పుతున్నారు అంటే ఇది వేద పుస్తకం కదా, కాలవద్దు కదా, ఇది పవిత్రంగా ఉండాలి కదా అని అన్నారు. మరి మీరు చెప్పేది ఏంటిది? వేదికి జ్యోతి జల్తీ రహే అని అంటే వేదంది జ్యోతి ఎట్లా ఉంటుంటది? ఎజ్జికి జ్యోతి అని చెప్పాలి కానీ వేదిక ప్రచార హోతా రహే అని చెప్పాలి. కానీ ఇప్పుడు మరి వీళ్ళకి అర్థం కాదు. దానికి ఇక వ్యాఖ్యానం ఎంత చేస్తారంటే వేదిక జ్యోతి అంటే వేద జ్ఞానికి జ్యోతి అంట. నువ్వు అట్లా చెప్పు, అది వాళ్ళకి అర్థం. పట్టుకుంటున్నారా లక్ష్మణ్ గారు? అంటే తేడా. నమస్తే. అంటే అట్లా అంటే ఏమంటాడంటే ఆచార్య, అది అట్లా అనడం లేదు. మేము అంటే వేదాలను చదువుతూ వెలిగించుకోవాలని చెప్పి అంటున్నాం, కానీ వేదాలను కాలబెట్టి అట్లా వేయాలని అంటలేమంటారు ఆచార్య. అదే మరి వాళ్ళని ఎట్లా చెప్పానండి? మీరు నినాదం చెప్పేటప్పుడు మేము వేదాలను చదివి జ్ఞానాన్ని వెలిగించుకుంటాము, అవును అందరం వెలిగించుకోవాలి అని అట్లా చెప్పండి. అట్లా చెప్పదు, చెప్పేది అలా ఎట్లా చెప్పొస్తుంది ఆచార్య? మరి అది లేదు కానీ ఇప్పుడు వాళ్ళ బుద్ధులలో నాటకపోయింది వేదికి జ్యోతి అనేది. దాని ఆ శబ్దం అర్థం ఏంటనేది వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది అనేది. ఇట్లా చేస్తారని తెలియదు. కాకపోతే ఏమంటారు అంటే వాళ్ళు వేదాలను చదివి వెలిగించుకోవాలని చెప్పి దాని అర్థం అది అంటారు. అదే మరి మీరు నినాదం చెప్పేటప్పుడు అట్లాగే చెప్పండి. అలా ఎట్లా చెప్పాలి ఆచార్య? మరి అట్లా చెప్పారని కానీ ఎందుకు పట్టుకోవాలి? వేదికి అనేది ఒకటి, అర్థం ఒకటి వేరేది చెప్తారా ఆచార్య? ఇప్పుడు ఎంతసేపు తమ అజ్ఞానాన్ని దాపరించుకొని అజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ యథార్థం తెలుసుకొని తప్పును తెలుసుకొని తప్పుకోవడానికి సరైనదాన్ని పట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంటే కదా పుష్పమ్మ గారు, వేదిక ప్రచార హోతా రహే, ఎజ్జికి జ్యోతి జల్తీ రహే. ఇప్పుడు దీనిలో తప్పేమున్నది? అదే కరెక్ట్ ఉంది ఆచార్య. వేదిక ప్రచార బడితే రహే, వేదిక ప్రచార హోతా రహే, బడితే రహే హోతా రహే రెండు ఒకటే. అవును, మరి వేదికి జ్యోతి జల్తీ రహే అని అంటుంటారు. వాళ్ళు స్వీకరించారు, తప్పును అంగీకరించారు. దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు? సత్యమును స్వీకరించడానికి అసత్యాన్ని వదిలేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని అంటారు. కానీ వీళ్ళు మొండి పట్టుబడతారు అన్నమాట. మేమన్నదే నెగ్గాలి. వీళ్ళు అజ్ఞానం నుంచే బయటకు రానప్పుడు, వాళ్ళు తరతరాలుగా ఆ క్రైస్తవ మతంలో ఉన్నప్పుడు వేదం మీద వీళ్ళు పని మాత్రమే చేస్తున్నారు. ఉద్యోగం, వారికి డబ్బులు వస్తున్నాయి. అందుకని వారం రోజులు వేదం మీద పని చేసేవారంట. ఆ వారం కాగానే మళ్ళీ చర్చికి పోయి వాళ్ళు ప్రేయర్ చేసుకునేవారు. వారు ఏదైతే నమ్మిందో వారి సిద్ధాంతాన్ని ప్రకారం వదలట్లేదు, కానీ ఏదైతే పని చేయాలనుకుంటారో అది పని చేసి పరిశోధన చేస్తున్నారు. అంతేనా ఆచార్య గారు? అంతే అంతే. ఇదే సరే అండి ఆచార్య. యజ్ఞకి జ్యోతి బడితే రహే అనడం కరెక్టే కదా? జల్తీ రహే, జల్తీ రహే. యజ్ఞకి జ్యోతి జల్తీ రహే, వేదిక ప్రచార హోతా రహే.
చెప్తారా? ఈ శబ్దాలే సరి అయినవి 100% కానీ ఎవరైతే వేదం ఈ విషయాన్ని వేదం చదవని వారే విరోధిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. వేదం చదివే వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు, అవును వేదం కదా, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. వేదం చదవని వాళ్ళు మాత్రమే వేదికి జ్యోతి ఏ పుస్తకములైనా చూడండి, పుస్తకాలను ఆదర్శంగా చూపిస్తారు. కానీ ఆ పుస్తకాలు ఎవరు రాశారు, ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది ఆ శబ్దం అనేది ఆలోచించాలి. ఇంద్రియములకు లోబడి విషయాసక్తులై ధర్మము వదిలి అధర్మము ఆచరించు అవిద్వాంసులు నిత్య జన్మలు దుఃఖరూపహీన జన్మములను పొందుదురు. ఇట్లు సత్వరజస్తమో గుణముల వేగము వలన జీవుడెట్టి కర్మలను ఆచరించును అట్టి ఫలములను పొందును. ఇగో ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తున్నాడు చూడండి. సత్వము చేతనం, రజస్సు చేతనము, తమస్సు చేతనము, వీటిలో వేగం ఉన్నది. ఆ వేగము వలన జీవుడు ఏ కర్మలు చేయునో అటువంటి ఫలమును పొందును. వేగము వాటిలో ఉండడం ఏంటి? వాటిలో వేగం ఉండదు. జడము అన్నప్పుడు వాటిలో వేగం ఉండదు, ఏది ఉండదు. విత్తనంలో వేగం ఏముంటుంటది? ఆ విత్తనానికి పంచమహాభూతములు తోడైనప్పుడు, నీరు తోడైనప్పుడు తడుస్తుంది, గాలి తోడైనప్పుడు ఉబ్బుతుంది, సూర్యరశ్మి తోడైనప్పుడు పొట్టలు పగులుతుంటాయి, మొలక వస్తుంటుంటది. అది నెమ్మది నెమ్మదిగా వస్తుంటది. కానీ వేగము వలన అనేటువంటిది అంటే దీన్ని బట్టి ఏంటంటే దీన్ని సంపాదన చేసి ఈ యొక్క శబ్దాలను సరిగా చేస్తే పుస్తకం చాలా అద్భుతంగా తయారవుతుంది. ఆచార్యజీ, ఆ సంస్కారం లోపల బీజం రూపంలో ఉండే ఆత్మలో. ఇప్పుడు వేటి ఈ యొక్క విషయ వాసన సంస్కారాలు బీజ రూపం ఉంది కాబట్టి ఆ వాతావరణం కలిగినప్పుడే ఆ బడికి ఉబ్బుకొస్తాయి, అది వేగం. ఇప్పుడు ఇక్కడ చూడండి, శబ్దాలు చూడండి, బీజం శబ్దం లేదు, బీజాలలో జీవాత్మలు ఉంటాయనే శబ్దం లేదు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇట్లు సత్వ రజస్తమో గుణముల వేగము వలన, అంటే జీవుడి సంపర్కం కంటే ముందే సత్వరజ తమస్సు వీటిలో ఈ యొక్క ప్రకృతి యొక్క మూల గుణముల్లోనే వేగం ఉన్నది అనేది అభిప్రాయం వస్తుంది. అక్కడ సాంఖ్య దర్శనకారుడు ఋగ్వేదము దయానంద సరస్వతి మరి ఆ సూత్ర వ్యాఖ్యానం చేసేటప్పుడు సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయనింద్రియం మనః ఇక్కడి వరకు జడము అని చెప్పాడు. ఆ తర్వాత పురుష అంటే పురుషార్థం చేసేటువంటి జీవాత్మను ప్రవేశింపజేసిన తర్వాత ఆ పురుషార్థం చేసేటువంటి జీవాత్మ కదలికతోటి చలనం ఉన్నదని చెప్పాడు, కానీ వేగం ఉన్నదని చెప్పలేదు. అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్తుంటే అని ఆలోచింపదగినది. కావున ముక్తి గోరువారు గుణాతీతులై, ముక్తి కోరేటువంటి వారు గుణాతీతులై ఈ వాక్యం కూడా సరిగా లేదు. ముక్తి అనేటువంటిది ఒక అవస్థ అని, దాన్ని ఆశించేటువంటి వారు తమో గుణాన్ని వదిలేయడం, రజోగుణాన్ని వదిలేయడం, సత్వగుణాన్ని వదిలేయడం, ఇది సరైనటువంటిది కాదు. వ్యవహారంలో
వారి జన్మను బట్టి, వారి శారీరక స్థితిని బట్టి, వారి పరిసరాలను బట్టి, వారికి కలిగే దుఃఖమును బట్టి ఆ పరిస్థితుల నుండి తప్పుకోవడానికి చూస్తున్నామే కానీ ముక్తిని కోరేటువంటి వారు గుణాతీతులు, సత్వగుణాతీతం, తమో గుణాతీతం, రజోగుణాతీతంగా ఈ రకంగా మారడం అనేటువంటిది కాదు. అర్థమవుతుంది లక్ష్మణ్ గారు, ప్రభాకర్ గారు? ఇప్పుడు ఏంటంటే పరిస్థితులను బట్టి అక్కడికి వెళ్ళి తప్పుకోవాలి. నడుస్తూ ఉంటే కాలికి గాజు పెంకు గుచ్చుకున్నది, దాన్ని తగిలినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి గాజు పెంకు తీయాలా, అట్లాగే నడవాలా? తీసేస్తేనే కదా. ఇప్పుడు బాధ కలిగింది, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ముక్తి కోరు వారు, ముక్తి అనేటువంటిది వారికి ముందే తెలియాలి అనేటువంటిది. ముక్తి ఎందుకు? ఆ గాజు పెంకుతోటి, ఆ గాయంతో, గాజు పెంకు గాయానికి తోటి ముక్తి ఉండాలి. అటువంటి వారు అనేది కాదు, పరిస్థితుల నుండి మనం తేరుకోవాలి, ఆ యొక్క సుఖ దుఃఖాల నుండి. ఇప్పుడు ఈ వంట చేపించేది అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట అనేటువంటిది, వంట ఏంటిది? వంట అంతా నాటకం, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఏది లేదు. వంట వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఈ యొక్క 2 తొంటెముకలు, వెన్నుపూస, ఈ మూడింటి మధ్యలో ఈ మూలాధారంలో జీవాత్మ ఉన్నది. దానిని ఇలా చేస్తున్నాను అని చెప్పేసి మనకు కనువిప్పు కల్పించడానికే ఆ పొయ్యి పెట్టి, పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి దాంట్లో ముడి ధాన్యాన్ని వేసి ఉడిగించడం. మన జీవితంలో జరుగుతున్నటువంటిది ఏంటి? ఆ యొక్క పొయ్యి మీద ఉన్నటువంటి పాత్రలోని ముడి ధాన్యానికి కింద సెగబెడితే అది ఎట్లయితే మెత్తబడుతుందో, మనకు ఈ జీవితంలో పరిసరాల పరిస్థితులను, భార్య, భర్త, పిల్లలు, గురువు, విద్యార్థి, ఈ సాకుతోటి మిత్రులను, శత్రువులను తారాసపడజేస్తూ అక్కడి సమస్యలతో మనల్ని ఉడిగిస్తున్నాడు. ఉడిగించి తర్వాత ఏంటంటే ఆ యొక్క సమస్యలను ఎదుర్కొనే కంటే ముందు నేను, నా ప్రత్యేకత, నేను, నా స్వాభిమానం అనేటువంటి అహంకారంతో కరడుగట్టినటువంటి స్వభావాన్ని, ఆ సమస్యలను సృష్టించి ఆ యొక్క మిత్రుడితోటి, శత్రువుతోటి, భార్య, భర్త, పిల్లలు చెప్తే వినటువంటి వ్యవహారంతో, అధిక ధన సంపదతోటి, ఆ సంపదను దొంగతోటి కొల్లగొట్టించి, ఖర్చు చేయించి, ఎటుపెట్టి అహంకారాన్ని ఆవిరి చేసి ఆత్మను సత్వప్రధానంగా శాంతింపజేయడం, ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటిది రహస్యం. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? ఈ వంట చేయించేది ఇక్కడ ఉన్నది, వంట యొక్క మూల రహస్యం. ఇప్పుడు ఆ వంట చేయించేది ఒట్టిదే, మళ్ళీ తినిపించేది కూడా ఒట్టిదే. ఆకలేస్తుందని తినడం, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది అని చెప్పేసి అక్కడ మనల్ని ఆగం పట్టిస్తున్నటువంటిది. ఈ వంట చేసే దగ్గర ఏదైతే చేస్తున్నాడు, లోపల జరిగేది నువ్వు బయట చేయి అనేటువంటిది బయట చూపించుకుంటూ లోపలది మనది సవరిస్తున్నాడు. ఆత్మ సాక్షాత్కారం గావింపజేస్తున్నాడు, ఆత్మను ఉద్ధరింపజేస్తున్నాడు. సారాంశం ఏంటంటే హిందీలో తొందరగా అర్థమవుతుంది, మరి హిందీ వచ్చిన వారికి అర్థమవుతుంటది. అఖడ్కా ఉఖడ్నా, అఖడ్కా ఉఖడ్నా అంటే టెంపర్, రుబాబు అనేటువంటి దానిని ఆవిరి చేయడం.
ఆ కరడుగట్టిన మొరటుతనాన్ని మెత్తబడజేయడం, సున్నితత్వం, ప్రేమతత్వం, ఆత్మీయతత్వం, ఈ రకంగా దారికి తీసుకురావడం. ఋగ్వేదంలో చెప్పబడినటువంటిది ఏంటంటే మోక్షానికి అర్హులు ఎవరు, ఈశ్వరునికి ప్రీతిపాత్రులు ఎవరు అంటే రిజు స్వభావం కలిగినటువంటి వారు. రిజు అంటే సరళమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈ యొక్క వేదమంత్ర రహస్యాన్ని బైబిల్లో అనువదించి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే దేవుడికి ప్రియమైన వారు ఎవరు అంటే పుట్టినటువంటి శిశువు స్వభావం కలిగినటువంటి వారే భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు అని వాళ్ళు రాశారు. ఇక్కడ ఈ వంట చేసే దగ్గర ఈ మిత్రువుతోటి మనకి పరిస్థితుల వెనుక సారాంశం ఏమిటి అని అంటే అఖడ్కా ఉఖడునా. ఆచార్య ఇది అర్థం కాలేదు. పుట్టబోయే శిశువు సరళంగా ఎంత సరళంగా ఉంటాడో అటువంటి సరళమైనటువంటి వ్యవహారం కలిగినటువంటి వారే ఈశ్వరునికి ఇష్టమైనటువంటి వారు. అందుకే ఈ ప్రత్యేకతలన్నీ పోవాలి. నువ్వు నేను అనేది పోవాలి, ఈ కులము ఆ కులము అనేది పోవాలి, స్త్రీ పురుష భేదభావం పోవాలి, ఈ స్వాభిమానం పోవాలి, అహంకారం పోవాలి, ప్రేమతత్వం, సున్నితత్వం, అందరినీ సహృదయత భావం. అర్థమవుతుందమ్మా గారు? అవుతుంది ఆచార్య. ఈ రకంగా తీసుకొచ్చారు. రిజు స్వభావం. ఋషులందరూ ఎంత సరళ స్వభావంగా ఉంటుంటారంటే వారికి స్త్రీ భేదభావం ఉండదు, పురుష భేదభావం. ఆమె గృహస్థురాలై ఉండి ఓం ప్రకాష్ కు కళ్ళు తెరిపించినటువంటి ఆవిడ ఓం ప్రకాష్ బోయినపల్లిలో గురుకులం నడిపిస్తూ ఉంటుంటే సాయంత్రం పూట వచ్చేసింది. వస్తే అమ్మగారు, ఏంటమ్మగారు ఇలా వచ్చారంటే మీరు గురుకులం పెట్టారని వచ్చాము. మీరు అంటే మరి సాయంత్రం పూట స్త్రీలు పురుషుల గురుకులానికి రాకూడదు కదా అమ్మగారు అంటే అవన్నీ అయిపోయాయి. స్త్రీత్వం పురుషత్వం అన్నీ అయిపోయాయి. నువ్వు జ్ఞానవంతుడు అని నీ దగ్గరికి వచ్చాము, ఏమైనా తెలిస్తే చెప్పు, లేదంటే మా దారిన మేము పోతాం. మాట్లాడిన మాట ఎంత సరళంగా ఉన్నదో దాన్ని విప్పి చూస్తే దాని వెనుక నిగూఢమైనటువంటి అధ్యాత్మం ఉన్నది. ఒక ఆచార్యుడై ఉండి, ఓం ప్రకాష్ ఆచార్యుడై ఉండి స్త్రీ పురుష భేదభావం దేహ పరిభాష దగ్గర ఉన్నది. కానీ వచ్చినటువంటి ఆ అమ్మగారు ఆత్మతత్వం దగ్గర ఉన్నారు. ఇంతే తేడా. అర్థమైందా లేదా? అర్థమైంది ఆచార్య. ఒకసారి మొండికి జగమొండి అని కూడా అంటారు. ఆ మొండితనాన్ని దగ్గరగా పొలిచి దూరం చేయడానికే ఈ చెప్తే వినటువంటి భార్య, చెప్తే వినటువంటి సంతానము, అర్థం కానటువంటి వ్యాపారం, లాభసాటిగా ఉన్నటువంటి వ్యాపారం నష్టపోవడం, దినదినం అంతా నష్టపోయి రోడ్డు మీదకి రావడం అంటే అహంకారాన్ని పోగొట్టడం. అక్కడ వ్యసనాల పేరుతోటి, ఈ జూదం పేరుతోటి, ప్రధానంతోటి దేన్ని పట్టుకొనైతే నువ్వు అహంకారంతో ఉన్నావో అహంకారాన్ని ఆగం చేయాలి అని అంటే నీవు నీ దగ్గర ఉన్నది పోవాలి. ఆ రకంగా ఈ యొక్క సంతానం అమ్మాయిలను ప్రేమగా చూసుకునేటువంటి అమ్మాయిలను పరాయి వాడికి ఇవ్వడం, పరాయి వాడికి పెళ్లి సాగుతోటి వారికి ఇచ్చి అది మళ్ళీ కట్న కానుకలు సరి అయినటువంటి ఇచ్చి సాగనంపడం, మళ్ళీ వేరే అమ్మాయిని మన కోడలుగా ఇంటికి తెచ్చుకోవడం, ఇదంతా ఒక నాటకం. దీని వెనుక ఉన్నది చాలా ఆధ్యాత్మం. ఎటుబెట్టి ఈ యొక్క అహంకారం ఏ విధంగా నాటుకుపోయిందో అన్ని విధాల్లో దాన్ని
పెకిలించి పెకిలించి దూరం చేసి రుజు స్వభావంగా మార్చి సరళంగా చేసి ఈశ్వరునికి ప్రీతి పాత్రలుగా రూపొందించడం, ముక్తిని ప్రసాదించడం, ఇది ఉద్దేశం. అందుకే ఈ యొక్క అధ్యాత్మంలో అడుగు పెట్టగానే హింస చేయకూడదు, ప్రతి ఒక్కరిని ఆత్మీయ భావంతో చూడాలి అని చెప్పేసి చెప్పిన దాంట్లోనే సంస్కృతంలో ఒక సామెత కూడా అది రూపొందించారు. ఆత్మనః ప్రతికూలాని పరేషాంన సమాచరేత్. మనకు విరుద్ధమైనటువంటి వ్యవహారాన్ని ఇతరులకు బోధించకూడదు. దీనినే ఇంగ్లీష్ లో కూడా అంటుంటారు, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే వ్యవహారం బాగుంటుంది. అర్థం కావట్లేదా? అందరూ కెమెరాలు బంద్ చేసుకొని కూర్చున్నారు. అవుతుంది ఆచార్య, ప్రేమతో ఉండడము అంతే, నేర్చుకోవాలి. ఎటు పెట్టి మన అహంకారాన్ని ఆవిరి చేయాలి. నీవు నేను అనే భేదభావం పోవాలి, ఆత్మభావం రావాలి. నీలో నాలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవతత్వాన్ని మనం చూసుకోగలగాలి. ప్రత్యేకతలన్నీ రూపుమాపాలి. ఐకమత్యం, ఈ సంఘాలు, ఈ యొక్క సమాజాలు, ఈ గ్రూపులు, ఇవన్నీ దీని వెనుక ఏమున్నది అని అంటే అహంకారాన్ని ఆగం చేయడం, వేర్బాటుతనాన్ని దూరం ఇప్పుడు చేయడం. కోపము అంటే అహంకారమేనా ఆచార్జీ? అంతే కదమ్మా. కోపము అంటే ప్రత్యేకతను కాపాడుకోవడం, ఆ ప్రత్యేకతను ఆవిరి చేయడమే దీని వెనుకున్న సారాంశం. అంటే నా మాటనే గెలవాలి, నేనే చెప్పాలి, నాదే అన్నట్టు. నేను నా ప్రత్యేకతలన్నీ మొత్తం తుడుచుకుపోవాలి. ఎంత తుడుచుకుపోతే అంత కలుపుకుపోతాం. మన ఇంటి బిడ్డను నేను ఓంప్రకాష్ చిన్నగా ఉన్నప్పుడు అక్కకు పెళ్లి చేసి సాగనంపేటప్పుడు నాన్న వచ్చినటువంటి బంధువులతో ఏం చెప్తున్నానంటే, నా బిడ్డ నా ఇంటి లక్ష్మి, నేను ఆయన చేతిలో పెడితే నా కడుపులో ఉన్న కార్యాలు కదిలిని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అంత ఎక్కువగా ప్రేమతోటి అమ్మాయిని చూసుకున్నాడు, తన కూతుర్ని చూసుకున్నాడు అని అభిప్రాయం. అవునా? రుజు స్వభావం కలిగి ఉండాలి. మళ్ళీ ధన సంపదను ఖర్చు చేయాలి, సంపదనంతా ఖర్చు చేయాలి, ఖర్చు పెట్టించాలి. ఈ ఆధ్యాత్మిక స్పృహలోకి వస్తుంటేనే దాన ధర్మాలు చేస్తుంటారు. ఈ స్పృహ లేనటువంటి వాళ్ళు నేను నా ప్రత్యేకత, నేను నా భార్య, నేను నా పిల్లలు అనేటువంటి ఆ భ్రమలో ఉంటుంటారు. ఆధ్యాత్మిక స్పృహలోకి వస్తుంటేనే సంపాదనలో 10% తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది. చివరికి వస్తే దానం చేసి చేసి రంతిదేవుని కథ, శివ చక్రవర్తి కథ, మరియు హరిశ్చంద్రుని కథ, ఇదంతా మనం ఏంటంటే చివరికి తన భార్యను అమ్ముకునేటువంటి స్థితి, తన ఒక్కగానొక్క కొడుకు చనిపోతే శవాన్ని పాతి పెట్టడానికి తీసుకొచ్చినటువంటి భార్యతోటి ఈ శవాన్ని పాతి పెట్టడానికి ఇంత సుంకం ఇవ్వని అడిగినటువంటి హరిశ్చంద్రుని కథ. అర్థమవుతుందా? అంటే దానం చేసి కాదు కదా ఆచార్జీ, సత్య మార్గం నడిచి అట్లా అయిందని అంటారు. దాన ధర్మాలు చేసి కాలేదు కదా ఆచార్జీ? ఏం చేసి అయ్యారు? దానం చేసి కాలేదు కదా. ఏం చేసి అయ్యాడు? సత్య మార్గం నడిచి అట్లా అయిండు అని అంటారు కదా ఆచార్జీ. సత్య మార్గం చేస్తే భార్య నమ్ముకోవాలి, మరియు కొడుకును దూరం చేయాలి, చనిపోతే అతనికి శవానికి సుంకం అడగాలని ఉందా?
తన ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కదమ్మా. అదే ఆచార్య మరి. పంచిపెట్టడం అంటే ఏమన్నట్టు? మీరు ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి సీరియల్ చూడండి. మహాపురుషులది ఎవరిదైనా సరే, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, రుద్రమాదేవి, వీళ్ళ వెనుకలో సహృదయత భావం ఉంది. దీనులను ఉద్ధరించాలని, వాళ్ళను ఒక సంఘటితంగా చేయాలని. వీర్ సావర్కర్ గారు చేసింది ఏంటి? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు చేసింది ఏంటి? కలిసిపోవడం. కలిసిపోవడానికి కలిసిపోవాలి అని అంటే నేను నా ప్రత్యేకతను వదిలేస్తేనే కదా నేను ఇంకొకరితో కలిసేది. అవునా? ఇప్పుడు మనము ఈ ఆన్లైన్ లో మనం కలుస్తున్నాము అని అంటే మనం కొన్ని ప్రత్యేకతలను, అహంకారపూరితమైనటువంటివన్నీ వదిలేసి ఈ సిద్ధాంతం దగ్గర ఇద్దరం ఒదుగుతున్నాం చూడండి. అవునా? ప్రభాకర్ గారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అందుకని ఈ అహంకారాన్ని ఒలవడమే ఇదంతా. అంతే అంతే. ప్రత్యేకతల్లో ఉంటే ఇతరుల మంచి మాటలు వినరు కదా ఆచార్య. అందుకే మాకు తెలిసిందే సత్యం అనుకుంటారు వాళ్ళు. అందుకే దేహాతీత స్థితి నుంచి దేహములోకి తీసుకొచ్చి మళ్ళీ దేహాతీతంగా తీసుకెళ్ళడం, ఇది రహస్యం ఇక్కడ. ముక్తిలో ఏ దేహము లేదు, ఏ స్త్రీ పురుష పశు పక్షి క్రిమి కీటకాలు ఏది లేదు. కానీ ఈ 84 లక్షల జన్మల రూపంలో మళ్ళీ దేహస్థితికి తీసుకొచ్చి వ్యవహారం చేసి మళ్ళీ ఈ దేహస్థితి, ఈ బంధం నుంచి ఉద్ధరింపజేయడం, ముక్తిని ప్రసాదింపజేయడం. ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పిస్తున్నాడు. బాల్యంలో వేదారంభం, యజ్ఞోపవీతం, ఉపనయన సంస్కారంతో యజ్ఞోపవీతం, వేదారంభంతో జుట్టు పెట్టించడం, నడుము మేకల కట్టించడము, చేతికి దండం, కర్ర పట్టించడం, మళ్ళీ సన్యాసంలో అన్ని వదిలింపజేయడం. ఇదొక నాటకం. ఎటుబెట్టి ఆత్మను ఉద్ధరించాలి. ఈ తినడం ఏంటిది? తిన్నది విసర్జించడం ఏంటిది? ఆసక్తి ఉన్నంతసేపు. ఇప్పుడు బాల్యంలో తినబెడుతున్నటువంటి ఘన పదార్థాలను ఇప్పుడు పశుతనములో తరళముగా తినబెట్టి, యవ్వనములో గట్టి పదార్థాలను తినబెట్టి, వృద్ధాప్యంలో ఆ గట్టి పదార్థాలను తినేటువంటి పళ్ళుడగొట్టి జీర్ణ శక్తిని మందగింపజేసి మళ్ళీ అదే తరళ పదార్థాలకి తీసుకెళ్లడం ఏమిటి? ఊరికే కూర్చుంటున్నారు. అర్థం కావట్లేదా లక్ష్మణ్ గారు, విశ్వమ్మ గారు? అర్థమవుతుందా ఆచార్య? ఎక్కడి నుంచి మొదలు పెట్టాము మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నారు కదా. అవును. ప్రారంభం శిశు దశలో ఎట్లా ఉంటారో జరాజీర్ణ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ గర్భంలో ఉన్నప్పుడు పేగు బంధం ద్వారా నిరంతరంగా అందించినటువంటి ఆహారం ఐసీయూలో గొంతు పని చేయకపోతే ముక్కులో పైపు పెట్టి ఏం చేస్తున్నారు అక్కడ? ముక్కులో నుండే ఇస్తున్నారు ఆచార్య. అదే చెప్తున్నాను కదా, జ్యూసులు, నీళ్లు, పాలు అన్ని ముక్కులో నుండే. భాగ్యలక్ష్మమ్మ గారు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య, వింటున్నాను ఆచార్య, వింటున్నాను. ఎక్కడికి వెళ్ళి మొదలయ్యిందో మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నారు. అవును ఆచార్య. వృద్ధాప్యం అనేది మళ్ళీ శిశు దశ లాగానే ఉంటుందని అర్థం. అంతే, సరళత్వానికి తీసుకెళ్తున్నాడు. శైశవ దశలో ఏ సరళత్వం, శత్రువు ఎత్తుకున్నా, మిత్రులు ఎత్తుకున్నా, ఇప్పుడు
శ్రీకృష్ణుని ఎత్తుకొని చంపుతానని చెప్పేసి చనిబాలిస్తే ఆ రహస్యాన్ని గుర్తించి రొమ్ము కొరికి చంపాడు కదా శ్రీకృష్ణుడు. అవునాచార్య. మరి ఇది అంతా మన ముందే అంతా రహస్యం అంతా విప్పి ఉంది, కానీ మనకు చెప్పేవారు లేక మనం గ్రహించలేక ఇది వేరు అది వేరు, అధ్యాత్మం అంటే ఇంకేదో ఏదో అని అనుకుంటాం. ఇప్పుడు యజ్ఞం చేసేవారు, దాన పుణ్యం చేసేటువంటి వారు వానప్రస్థంలో సన్యాసంలో ఏం చేస్తారు? అవి వదిలించడమే కదా, కర్మరాహిత్య స్థితికి తీసుకెళ్ళడం. అందుకని పరిస్థితులతోటి రావడం జరుగుతుంది, కానీ ఈ యొక్క ముక్తిని కోరేవారు ఎందుకు ముక్తిని కోరుతారు? రాజు పెంకుతోటి గాయమైనప్పుడు దాని నుంచి ఆత్మరక్షణ కోరుతారు. పరిస్థితుల నుంచి తాళలేక ఆ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు. కట్టుకున్నటువంటి ఇల్లు భూకంపంతో కూలిపోతే వాటి శిథిలాలలో ఎవరు ఉండాలని చూస్తుంటారు, అందులో నుంచి బయటకు రావాలి కదా. సహకరించని శరీరము క్షతవిక్షతంగా, కళ్ళు పోయి, చెవులు వినబడక, కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి ఆ శరీరంలో ఎవరు ఉండాలనుకుంటారు? అందులో నుంచి బయటకు రావడం కదా. అందుకని ముక్తి కోరేటువంటి వారు గుణాతీతులై, అనగా తెలుసుకున్న వారు స్వతహాగా వదులుతుంటారు, తెలుసుకోలేని వారు విడబట్టి వెంటేయబడుతుంటారు. అంతే కదా. మరి ఇప్పుడు భూకంపం వస్తుంటే తల్లిదండ్రి పెద్దవాళ్ళేమో లక్షణాలను చూసి ముందే పరిగెట్టుకొస్తుంటారు. పిల్లలకు, చంటి పిల్లలకు, లేవలేని ముసలి వాళ్ళకు నిప్పంటుకున్నది ఏం చేస్తుంటారు? వాళ్ళ కోసం ప్రయత్నపూర్వకంగా వెళ్ళి వాళ్ళని లాక్కు రావడం జరుగుతుంది కదా. చిక్కుకొని మహాయోగ్యులై ముక్తి కొరకు ప్రయత్నింపవలేను. ఈ వాక్యము సరిగా లేదు. మొదటనేమో ముక్తిని ముందుగా చూపెట్టి గుణాతీతమైనటువంటి అవస్థలో గుణ స్వభావములను చిక్కుకొనక అంటున్నాడు. గుణాతీతం అంటున్నాడు, గుణ స్వభావములు వాటిలో చిక్కుకోకుండా మహాయోగ్యులై ముక్తి కొరకు ప్రయత్నింపవలేను అంటున్నాడు. పరిస్థితియే మనల్ని బయటకు వచ్చే విధంగా, ఇప్పుడు ఈ యొక్క అష్టచక్ర నవద్వార చిక్కుకొనకంటే అర్థం ఏంటి ఆచార్య ఇది? ఇప్పుడు అష్టచక్ర నవద్వార అనేటువంటిది, నవద్వారాల వికారాలను మనం ఎప్పుడు వదులుతాం? మనం అసలు వదలడానికి ఇష్టపడం. అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వదులుతామే కానీ పళ్ళ పాచని ఎప్పుడు వదులుతాం? ముక్కులో చిమిడి కానీ, చెవిలో జిబిలి కానీ, చెప్పులోని రాయి కానీ, కంట్లో నలుసు కానీ ఎప్పుడు తీస్తాం? పళ్ళలో పుడక కానీ. అది మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు తీస్తాం కదా. మరి ప్రభాకర్ గారు అర్థమైతే లేదా? అర్థమవుతుంది. ఇక్కడ గుణ స్వభావములందు జిక్కుకొనక అనే శబ్దము. ఇప్పుడు మొదటి సూర్యప్రకాష్ గారు ఇక్కడ చూడండి, రహస్యం ఏమంటున్నారంటే ముక్తి గోరు వారు అంటే అందరూ ఆ చిక్కు సమస్యల్లోనే ఉన్నారు కాబట్టి ముక్తిని కోరేవారు బయటకు రండి అని చెప్పేసి మొదటి వాక్యంలో ఉంది. మరి దాని వ్యాఖ్యానం ఏం చేస్తున్నాడు? గుణ స్వభావములందు చిక్కుకొనక అని ఉంది. అంటే ముక్తి కోరేవారు
సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఈ గుణాతీతంలో ఉన్నారు కాబట్టి గుణాతీత స్థితికి రమ్మని చెప్పేసి మొదటి వాక్యంలో చెప్తున్నాడు. వ్యాఖ్యానంలో ఏమని చెప్తున్నాడు అంటే, మీరు స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి వారు ఉన్నారు కాబట్టి గుణ స్వభావములందు చిక్కుకొనొద్దు మహాయోగ్యులుగా అని ఉపదేశం చేస్తున్నాడు. ఇక తర్వాత ముక్తి కొరకు యత్నింపవలయను అని అంటున్నాడు. ఇప్పుడు అసలు గుణ స్వభావములందు చిక్కుకొనప్పుడు శుద్ధ ఆత్మతత్వములే కదా, ఇక మళ్ళీ యత్నం చేయాల్సిన అవసరం ఏమున్నది? ఉండదు ఆచార్య. గుణ స్వభావములందు చిక్కుకోనకపోతే ప్రయత్నం ఏం అవసరం ఉండదు. అంతే కదా, ముక్తికి మార్గం అది. అంటే ఇక్కడ గుణ స్వభావాల చిక్కుకోకుండడం ప్రయత్నం. అంతే కదా. అవును. మొదటి వాక్యానికి చివరి వాక్యానికి పొంతన కలుస్తలేదు. అవును. సమయమేమో పరిగెత్తుకుపోతుంది, ఇంకా కొద్దిగా ఉన్నది. ఆపేద్దామా? ఎందుకంటే మళ్ళీ దీంట్లో అరగంట పడుతుంది. ఆపేయాలి ఆచార్య, సమయం బాగానే అయింది. సరే సరే, మంచిది, తీసుకోండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం నుండి ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమో గుణం గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. మధ్యమ సత్వగుణం అని, ఈ గుణాలను బట్టి జన్మలు, రాబోయే జన్మలు ఏ విధంగా ఉంటాయనే విషయము, ముక్తి విషయము, తర్వాత అధర్మం ఆచరించేవారు అవిద్వాంసులు నీచ జన్మమని, గుణ స్వభావములకు అతీతంగా ముక్తి కొరకు ప్రయత్నించడం, ఇలాంటి విషయాలు అనేకమైన ఎంతో లోతైన అర్థాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే విషయాలను ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. ఈ విషయాలందరికీ తెలియజేయడానికి కొరకై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని కోరుతున్నాను. దీంట్లో ఇంకేమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో ప్రశ్నల రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకొని అధిక జ్ఞానాన్ని పొందగలరని మనది. ఈ విషయాలన్నీ మనకు అత్యంత లోతుగా అర్థాన్ని విడమర్చి చెప్పిన ఆచార్యుల గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఎవరైనా చేయించండి ఒకరు. సోమవారం సూర్యప్రకాష్ గారు ఉన్నారా? సంధ్య చేయిస్తారా? అనుకోండి. ఓ సరే, లక్ష్మణ్ గారు చేయిస్తారు వైదిక సంధ్య.
अमृतोपस्तरणमसि स्वाहा ॐ अमृता अपिधानमसि स्वाहा ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेतां स्वाहा ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुश्चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च विद्धात् तपसोऽध्यजायत ततो रात्यजायत ततः समुद्रो अर्णवः समुद्राद्धर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद् विश्वस्य विशतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वम् अकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं द्विष्मस्तम्भुजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरश्चिरादिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं द्विष्मस्तम्भुजम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः पिदातु रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं द्विष्मस्तम्भुजम्भे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं द्विष्मस्तम्भुजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं द्विष्मस्तम्भुजम्भे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः पित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्यं वयं द्विष्मस्तम्भुजम्भे दद्मः
जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः ऋषे विश्वाय सूर्यम् उद्वयं तमसस्वरिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरवीष्ठया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేము చేస్తున్నటువంటి ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములు అనేవి చతుర్విధ పురుషార్థములు అతి శీఘ్రంగా ఈ జన్మలోనే మేము పొందినట్లు మమ్ములను అనుగ్రహించు ప్రభు. ఓం నమః శంభవాయ చ మయోద్భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్ఠయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ద్యౌః ఓం అంతరిక్షం శాంతి పృథివీ. లక్ష్మణ్ గారు ఓ భగవంతుడి సృష్టి వ్యవస్థలో ఈ పొట్టును ఒలవడం అర్థం కావట్లేదు. ఉల్లిగడ్డలోని ఉల్లి, మిరపకాయలోని కారం, వేరుశనక్కాయలోని పలుకులు, నూనె తత్వం, కొబ్బరిలోని నూనె తత్వం, ఇవన్నీ అర్థం కావట్లేదు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వేరు, గర్భగుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవడం వేరు. గుడి చుట్టూ ప్రదక్షిణలు బాగా చేస్తున్నారు, కానీ గర్భగుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవట్లేదు. మిరపకాయను పట్టుకోండి, ఏమి కాదు. ఉల్లిగడ్డను పట్టుకోండి, ఏమి కాదు. దాని పొట్టు తీయండి, ఉల్లి తత్వము ప్రభావితం చేస్తుంటది, వాసన వస్తుంటుంటది. ఇంకా దాని లోపల పొరలు తీస్తుంటే కళ్ళను మండింపజేస్తుంటది. మిరపకాయను కొరకండి, మంట తీస్తుంటది. ఈ సంధ్యోపాసన మీరు చేయించడం చాలా అద్భుతంగా చేస్తున్నారు, మూల మంత్రాలు. కానీ ఒక్కొక్క మంత్రం యొక్క శబ్దార్థాన్ని తయారు చేశారు కదా, దాన్ని కూడా పట్టుకుంటే ఇంకా లోతుగా వెళ్తారు. ఇది సారాంశం. మూల మంత్రాలు చదవడం వేరు, అర్థం తెలుసుకోవడం, అర్థం తోటి చేయించడం వేరు. అలాగే ప్రయత్నం చేస్తాను ఆచార్య, తప్పకుండా. అద్భుతం. శాంతి పాఠం చేయండి. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్ బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం. నమస్తే నమస్తే ఓకే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే.